ఈ ఒక్కరోజు గడిస్తే తండ్రితో చేసిన ఛాలెంజ్లో మిథున గెలిచేది. కాని మరదలు పిల్ల అలంకృతకు ఊహించని కష్టం వచ్చింది. రంగంలోకి దిగిన దేవ ఆమెను కాపాడి అందరి ముందు దోషిగా నిలబడ్డాడు. ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, మిథున మరదలి ఫోటోలు వీడియోలను లీక్ చేస్తానని ఆమె ఫ్రెండ్ బెదిరించి భయపెట్టడంతో అవి బయటికొస్తే తన జీవితం నాశనం కావడమే కాకుండా తన తండ్రి హరివర్ధన్ పరువు పోతుందని భావించిన అలంకృత చనిపోవడానికి సిద్ధమవుతుంది. సరిగ్గా ఆమె చెరువులోకి దూకే టైంకి మన హీరో దేవా వెళ్లి కాపాడతాడు. అయితే ఆ విషయాన్ని ఎవరితోనూ చెప్పొద్దని చెప్తాడు దేవా. ఇక మిథునతో కలిసి వ్రతం చేస్తూ ఉంటాడు. మా నాన్న నాకిచ్చిన గడువు రేపటితో అయిపోతుంది, దేవాను అల్లుడిగా అంగీకరించేట్టు చెయ్యి స్వామి అంటూ దండాలు పెట్టేసుకుంటుంది మిథున. దేవా కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటూ ఉండగా ఆగండి అంటూ సీన్లోకొస్తారు పోలీసులు. నా పర్మిషన్ లేకుండా ఇక్కడికెందుకొచ్చారు అని అడుగుతాడు జడ్జి. దాంతో పోలీసులు మీ అల్లుడు దేవాని అరెస్టు చేయడానికొచ్చాం అని అంటారు. దాంతో అందరికీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఏంటి అరెస్టేంటి, ఎందుకు అరెస్టు చేస్తున్నారు అని అడుగుతాడు హరివర్ధన్. ఇతను మినిస్టర్ గారి అబ్బాయిపై దౌర్జన్యం చేసి కొట్టాడు. అతన్ని దారుణంగా కొట్టి మొబైల్ని లాక్కొనొచ్చాడు. అతన్ని నగ్నంగా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అందుకే అతన్ని అరెస్టు చేస్తున్నాం. గౌరవప్రదమైన మీలాంటి ఇంట్లో ఇలాంటి రౌడీ గూండా ఉండడం ఏంటి సార్ అని అంటాడు ఎస్ఐ. ఇక త్రిపుర అందుకుని, ఇప్పుడు సంతోషంగా ఉందా మామయ్య గారు, న్యాయమూర్తి గారింట్లో వీధి రౌడీ. ఇప్పుడు సిటీ మొత్తం ఇదే వార్త, ఏ ఛానల్ చూసినా ఇదే వార్త. న్యాయవాద వృత్తిలో మీరు 25 ఏళ్లుగా సంపాదించిన పేరు, హోదా రోడ్డున పడిపోయాయి. వాడొక బజారు రౌడీ అని తెలిసి కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు కదా, మీకిలా జరగాల్సిందే అని రెచ్చగొట్టేస్తుంది. దాంతో హరివర్ధన్ ఆవేశంగా వెళ్లి దేవా చెంప చెళ్లుమనిపిస్తాడు. దాంతో అలంకృత నానా అది అని నిజం చెప్పబోతూ ఉంటే దేవా కళ్లతోనే వద్దని సైగ చేస్తాడు. దాంతో మరదలు పిల్ల ఆగిపోతుంది. ఇక హరివర్ధన్ చెలరేగిపోతాడు. చిచ్చి, ఎంత దుర్మార్గుడికైనా అవకాశమిస్తే మారతారని నీకు అవకాశమిచ్చాను, కాని రక్తం మరిగిన పులి కరిచే పాము నీలాంటోడు మారడని నిరూపించావు. ఒక న్యాయమూర్తి ఇంట్లో ఉంటూ రౌడీయిజం చేయడానికి నీకెంత ధైర్యంరా, నువ్వొక్క క్షణం కూడా మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నడవరా బయటికి అంటూ దేవా కాలర్ పట్టుకుని బయటికి లాక్కు వెళతాడు హరివర్ధన్. మెడలో ఉన్న టవల్ పట్టుకుని బయట వరకు ఈడ్చుకుంటూ వస్తాడు హరివర్ధన్. ఈ వెధవని తీసుకువెళ్లండి ఎస్ఐ గారు అని వాళ్లకు అప్పగిస్తాడు. హీరోకి అంత అవమానం జరుగుతుంటే హీరోయిన్ ఊరుకుంటుందా? ఆగండి అని అడ్డుపడుతుంది మిథున. ఆ పార్వతి పరమేశ్వరుల సాక్షిగా అని అంటుందేమోనని కంగారేసింది. కాని ఈసారి డైరెక్ట్ గా మ్యాటర్లోకి వెళ్ళింది. కారణం లేకుండా దేవా ఎవరితోనూ గొడవ పడడు. మినిస్టర్ కొడుకును దేవా కొట్టి వచ్చాడంటే ఖచ్చితంగా వాడు తప్పు చేసుంటాడు, అందుకే కొట్టాడు. అసలేం జరిగిందో తెలుసుకోండి నాన్నా, తొందరపడే అరెస్టు చేయించొద్దు అని ప్రాధేయపడుతుంది మిథున. దాంతో హరివర్ధన్ చిచ్చి, ఈ వెధవని ఇంకా వెనకేసుకు రావడానికి సిగ్గుగా లేదా అనంటాడు. లేదు నాన్న, వదిలేసా, దేవా తప్పు చెయ్యడు అనే నమ్మకం అని అంటుంది మిథున. అయితే మినిస్టర్ కొడుకును ఎందుకు కొట్టాడో చెప్పమను అని అరుస్తాడు హరివర్ధన్. దాంతో మిథున కమాన్ లెట్స్ గో, చెప్పు దేవా, చెప్పు, ఏం జరిగిందో చెప్పు అని అడుగుతుంది. దేవా తల్లి శారద కూడా చెప్పరా, ఓ పక్క వ్రతం జరుగుతూ ఉంటే ఎందుకు వాణ్ణి కొట్టొచ్చావో చెప్పు, నువ్వు నిందలు పడకురా, నిజం చెప్పు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక దేవా వదిన కూడా ఎందుకు మౌనంగా ఉన్నావు, ఏం జరిగిందో చెప్పు అని అంటుంది. అయినా సరే దేవా నోరు విప్పడు. దాంతో హరివర్ధన్ తప్పు చేశాడు కాబట్టే వీడు నోరు విప్పడం లేదు అనంటాడు. దేవా, ఇది మన 100 ఏళ్ల బంధానికి అగ్ని పరీక్ష. రేపటితో మా నాన్న నాకిచ్చిన గడువు ముగుస్తుంది. ఆ పోరాటంలో నేను గెలవబోతున్నాను. నువ్వు మౌనంగా ఉండి నా గెలుపును ఓటమిగా మార్చొద్దు. మన బంధానికి గ్రహణం పట్టేలా చెయ్యొద్దు. దయచేసి నోరు తెరిచి చెప్పు అని అంటుంది మిథున. వీణ్ణింకా నమ్మడం మన మూర్ఖత్వం మిథున. వీణ్ణి ఇంకా ఇంకా నమ్మి నిన్ను చూసి అందరూ నవ్వుకునేట్టు చెయ్యొద్దు. ఎస్ఐ గారు, ఈ వెధవని లాక్కుపోండి అనంటాడు హరివర్ధన్. ఇక దేవాని పోలీసులు లాక్కుపోతూ ఉండగా ఆగండి ఆగండి అంటూ పాత సినిమాల్లో హీరోయిన్ మాదిరిగా ఎంట్రీ ఇస్తుంది మరదలు పిల్ల అలంకృత. ఏంటిది, నువ్వెందుకు ఆపమంటున్నావు బుద్ధి లేకుండా అని హరివర్ధన్ అంటే, ఎందుకంటే బావ లేకపోతే నా శవం కూడా మీకు దొరికేది కాదు కాబట్టి అని అంటుంది. ఆ మాటతో అంతా షాక్ అయిపోతారు. ఏం జరిగిందే అని లలిత అంటే, అవునమ్మా, బావ లేకపోతే నేను చచ్చిపోయి ఉండేదాన్ని అనంటుంది అలంకృత. ఇంతలో దేవా, అలంకృత అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, నువ్వు లోపలికెళ్ళు అనంటాడు. ఏంటి బావా, నేను మాట్లాడకుండా ఉండాలి? నా ప్రాణాలు కాపాడి నువ్వు జైలు పాలవుతూ ఉంటే నేను మాట్లాడకుండా ఉండాలి? నా జీవితాన్ని నిలబెట్టి నువ్వు చెయ్యని తప్పుకో శిక్ష అనుభవిస్తూ ఉంటే నేను మౌనంగా ఉండాలా అనంటుంది. ఏంటి అలంకృత, నీ ప్రాణాల్ని బావ కాపాడ్డమేంటి?
బావ శిక్ష అనుభవించడమేంటి? అసలేం జరిగింది అని అడుగుతుంది మిథున. ఏం లేదు, వదిలే మిథున, ఎస్ఐ గారు మీరు పదండి అనంటాడు దేవ. ఆగు బావా, నీ మంచితనం అందరికీ రౌడీయిజంలా కనిపిస్తోంది. ఈ క్షణం కూడా నువ్వు నా మర్యాద గురించి ఆలోచిస్తున్నావు, నీ జీవితం గురించి ఆలోచించడం లేదు. అప్పుడు కూతుర్ని ఓదార్చుతూ అల్లుడికి దండం పెడుతూ లలిత ఏడుస్తూ ఏడిపించేసింది. జరిగిన విషయం ఎవరితోనూ చెప్పొద్దని, మీకు తెలిస్తే బాధపడతారని బావ నా దగ్గర మాట తీసుకున్నాడు. అందుకే చెప్పలేదు. బావని మీరు కొట్టినా, అరెస్టు చేసి తీసుకువెళుతున్నా సరే తప్పు చేయకుండా తల వంచాడే తప్ప తిరగబడలేదు. అది నాన్న బావ మంచితనం, సంస్కారం. మనకు కష్టం వచ్చినప్పుడు తప్పించేవాణ్ణి దేవుడు అని అంటారు కదా నాన్న. బావ మనింటికి దేవుడు నాన్న అని అలంకృత అనగానే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు హరివర్ధన్. దేవుళ్లాంటి అల్లుణ్ణి కొట్టానే అని పశ్చాత్తాపపడతాడు, కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇక ఇంటికి వెళ్లి కొడుకు గొప్పతనాన్ని సత్యమూర్తికి చెప్పి సంతోషపడిపోతుంది శారద. సత్యమూర్తి పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతాడు. మరి అంత ఎగ్జైట్ అయిపోకండి మామయ్య గారు, అక్కడున్నది మీ కొడుకు దేవ. షర్టు మార్చినంత ఈజీగా క్యారెక్టర్ మార్చేస్తాడు అనంటుంది సూర్యకాంతం. సీన్ కట్ చేస్తే దేవా దగ్గరకు వెళ్లిన హరివర్ధన్ అతని భుజంపై చెయ్యి వేసి, నా కూతురి ప్రాణాలు కాపాడావు, ఆడపిల్ల మానం ప్రాణం కాపాడి 100 ఏళ్ల భవిష్యత్తిచ్చావు, థ్యాంక్యూ అనంటాడు. ఆ సీన్ చూసి మిథున ఉప్పొంగిపోతుంది. మరి ఆ సంతోషం ఉందో ఊడిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.